శశి కుమార్ గారు బీజేపీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. పిఎన్ మూర్తి గారు విశ్లేషకులు కూడా సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారితో ప్రారంభిద్దాం. పెద్దలు మూర్తి గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి అంటే ఇక్కడ నేను ఇంట్లో కూడా ఒక విషయాన్ని చాలా బలంగా చెప్పాను. ప్రభుత్వాన్ని పోలీసుల్ని బ్లేమ్ చేయడం కొద్దిసేపు పక్కన పెడదాం. అసలు మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలి. సమాజంలో ఉంటూ ఏదో పనికి మాలినటువంటి ఒక కార్యక్రమానికి వేలాదిగా తరలి వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం, మొదటి రోజే సినిమాను చూడాలనేటువంటి అత్యుత్సాహం ప్రదర్శించడం. అసలు క్రికెటర్లు లేకపోతే సినిమా స్టార్స్ వీళ్ళంతా మనలాగా సామాన్యమైనటువంటి వ్యక్తులే కదా, వాళ్ళ వృత్తుల్లో ఉంటున్నారు. కాకపోతే కొంత పబ్లిక్ ఫేమ్ ఉంది, అంత మాత్రాన అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడాలనేటువంటి అత్యుత్సాహంతో ప్రాణాల మీదకి తెచ్చుకొని నిన్న ఒక్కరు కాదు ఇద్దరు కాదు 11 మంది చచ్చిపోయారంటే మామూలు విషయం కాదు కదా. యాక్సిడెంట్లో చనిపోయారంటే మరొక అర్థం ఉంటుంది. ఇది వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగానే దీన్ని భావించాల్సి ఉంటుందేమో. ఎలా చూస్తారు మూర్తి గారు ఈ అత్యుత్సాహాన్ని, అభిమానాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ముందుగా ఇటువంటి విషయాల మీద చైతన్యం తీసుకురావడంలో మీ 4S చేస్తున్న కృషికి అభినందనలు. అదేవిధంగా నాతో పాటు ఈ డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విషయం ఏంటంటే, ఇప్పుడు సంధ్యాతి ఆయన నిర్వహించిన ఒక కార్యక్రమంగా దాన్ని చూడాలి మనం. అక్కడ థియేటర్ యాజమాన్యం ఒక ఫెయిల్యూర్ ఉంది. ఏదో మామూలుగా ఇక్కడ బన్నీ వస్తాడు, మాకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని సింపుల్ గా ఒక లెటర్ రాసేసేసి చేతులు దులుపుకున్న యాజమాన్యాన్ని చూస్తాం మనం. అదే విధంగా అక్కడ క్రౌడ్ వస్తుందని తెలుసు, బన్నీ మీద క్రేజ్ ఉందని తెలుసు, సెలబ్రిటీగా అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదనేది కూడా మనకు తెలుస్తుంది. మూడో అంశం ఏంటంటే, తల్లిదండ్రులు కూడా అక్కడికి తల్లితో సహా ఆ సినిమాకి కుటుంబం వెళ్ళడం, మరి అంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రద్దీ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లు జరుగుతాయి అనే ఒక ఇంగిత జ్ఞానం, అంటే కామన్ సెన్స్ లేకపోవడం అనేది పేరెంట్స్ నుంచి కూడా జరుగుతున్న అక్కడ ముగ్గురు కారణం అవుతారు. ఇక్కడ సెలబ్రిటీస్ కారణం కాదు, అంటే క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారణం కాదు. అక్కడ ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళని సన్మానించాలని ఆటగాళ్ళు పిలిచిన ఒక కార్యక్రమం. దాంట్లో సహజంగానే పాసులు ఉన్న వాళ్ళకే అనుమతి ఉంటుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేమేదో కొంతమంది వేలల్లో వస్తారంటే 2 లక్షల మంది వచ్చారు అనేది. అదే విధంగా ఈ క్రికెట్ మీద వ్యాపార సంస్థలు, బెట్టింగ్ సంస్థలు ఒక క్రేజ్ ని పెంచుతున్నాయండి యూత్ లో. ఈ క్రేజ్ వాళ్ళకి ఏదో కరచాలనం చేయాలి, వాళ్ళని చూడాలి, అసలు మన యువత ఎటుపోతుంది అని ఒకసారి భారత ప్రభుత్వం చూడాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూడాలి. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన 65% మంది ఉన్నారండి యువత. ఎక్కడ కూడా లేరు. ఇప్పుడు జపాన్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, చైనా వాళ్ళు మొత్తుకుంటున్నారు, చాలా మంది మాకు యూత్ లేరు, ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతున్నారు అని చెప్పి గగ్గోలు పెడుతున్న ఈ ప్రపంచంలో 65% మన దగ్గర యూత్ ఉన్నారు అని అంటే, వాళ్ళకి స్కూళ్లలో, విద్యా సంస్థల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఉండదు. తల్లిదండ్రులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు, వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని ఎంటర్టైన్ చేసుకోండి అని వదిలేస్తా ఉన్నారు. ఈ క్రికెట్స్ లో సీనియర్ సిటిజన్స్ కూడా వేలం వేరు అయిపోయిందండి. సీనియర్ సిటిజన్స్ లో కూడా వేలం వేరుది. ఎందుకు ఇలా ముదురుతుందో నాకు అర్థం కాదు. మనం అభివృద్ధి చెందిన దేశాలుగా చూసుకుంటున్నా, చైనాలో ఆడరు, అదే రకంగా అమెరికాలో ఆడరు, చాలా దేశాల్లో ఆడరు, ఈ మన జపాన్ లో ఆడరు. ఇలాగా అనేక దేశాలు దీని మీద ఒక క్రేజ్, వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్స్, వ్యాపార సంస్థలు చేస్తున్న ప్రకటనలు, అలాగే బెట్టింగ్ ఎన్ని యాప్లు వస్తున్నాయి, ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాదు. అందుకని సెల్ఫ్ డిసిప్లైన్ అనేది కుటుంబాల్లో మృగ్యం అవుతూ ఉన్నది. యూత్ ని కంట్రోల్ చేయటం లేదు. వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చే ఒక మధ్య తరగతి, అబవ్ మధ్య తరగతి వీళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి గల్లీలో ఈ IPL టెస్టులు జరుగుతున్నాయనంటే ఒక అసలు పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా బస్తీలు, స్లమ్స్ లో కూడా ఆ గల్లీల్లో ఆడడం అనేది మనం హైదరాబాద్ లో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రధాన బాధ్యత కుటుంబాలు, కుటుంబ పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక విశ్లేషకుడిగా నేను భావిస్తూ ఉన్నాను. నేను చూస్తున్నాను విజువల్స్ లో వాళ్ళ గేట్ ని ఫోర్స్ గా
ఏదో అధిక ధరలు తగ్గించమని చెప్పి చేసే అదే కదా, ఆందోళన ఏదో కాదు. ప్రజా ఉద్యమం రైతులకి అన్నట్లు. గిట్టుబాటు ధర కల్పించాలనే ఆందోళన కాదు. ఏ సామాజిక అంశం లేకుండా బేకార్ బేకార్. మూర్తి గారు, అంటే అసలు ఇటీవల నేను ఒక న్యూస్ చూసా, అంటే మీతో పాటు లేకపోతే ప్యానల్ సభ్యులతో మన ప్రేక్షకులతో షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపించింది నాకు ఈ సందర్భంగా. వాస్తవానికి పూర్వం రోమ్లో రాజులు ప్రజలను అంటే ప్రజా సమస్యల నుంచి, తిరుగుబాటు నుంచి దారి మళ్లించడానికి కొన్ని గేమ్స్ను పెట్టి వాళ్ళని అటువైపుగా డైవర్ట్ చేసేవాళ్ళంట. వాస్తవంగా ఈ గేమ్స్ లేకపోతే ఈ పబ్లిక్ క్రౌడ్ అంతా గ్యాదర్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ప్రజలని వాస్తవ సమస్యల నుంచి దూరం చేయడానికి ఇటువంటి గేమ్స్ అన్ని పెట్టారు. ఈరోజు ఎంతవరకు పరిస్థితి వచ్చిందో చూడండి. అదే యూత్ లో ఒక చైతన్యం. యూత్ కి ఇప్పుడు ఏం కావాలండి? వాళ్ళు భవిష్యత్తు వాళ్ళది కదా. వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే కాలంలో కార్పొరేట్ విద్య వచ్చేసింది మనకి. వాళ్ళని ఎందుకు పనికిరాని ఒక జీవాలుగా తయారు చేస్తున్నారు. ఐటీ తప్ప, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తప్ప, లేదా కాలేజీ పేర్లు చెప్తే వాళ్ళు ఏమో ఇబ్బంది పడతారేమో కానీ ఆఖరికి బెంగాల్లో వాడికి ర్యాంక్ వస్తే ఇక్కడ వీడు వాడిని కొడుకొచ్చి ఇక్కడ ర్యాంక్ వచ్చినట్టుగా ప్రకటిస్తున్నారు. ఈ మన సంస్థలు కూడా అదిరిపోయే మీడియాలో కూడా అదిరిపోయే ప్రకటనలు, ఇవన్నీ కూడా అంటే ప్రజల పక్షం వదిలేసేసి మల్టీనేషనల్స్, వ్యాపారానికి అనర్హం ఏది కాదని చెప్పే విధంగా అనేక రకాల. ఇప్పుడు క్రికెట్ లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చీర్ గర్ల్స్ ఏంటంటే 4 కొడితే వాళ్ళు ఎగరడం, 6 కొడితే ఎగరడం, చీర్ గర్ల్స్ అంట. అంటే అటు అట్రాక్షన్, యూత్ ని అట్రాక్ట్ చేసే అనేక అవలక్షణాలు మన సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. మరి భారతదేశ సంస్కృతి, సనాతన ధర్మం అని చెప్పుకునే పెద్దలు వీటి మీద ఎందుకు ఆందోళన చెందట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి మన ధర్మంలో మనం అందరం కూడా కబడ్డీ ఆడుకుంటాం. మన దేశీయ ఆటలు ఉన్నాయి, కబడ్డీ ఉంది, ఫుట్బాల్ ఉన్నది, అనేక సమిష్టిగా చేసే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 11 మంది ప్లేయర్లు ఆడడం, దానికి కేరింతలు, దానికి వ్యాపార సంస్థలు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. దీన్ని డిస్కరేజ్ చేయాలంటే మిగతా ఆటల్ని, మన సాంప్రదాయ ఆటల్ని వాటిని పెంపొందించాలి. యూత్ ని ఆ వైపుగా మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. వీళ్ళన్నట్టుగా పోలీసులు ఎంతమంది వస్తే ఆగుతారు? పోలీసులు ఎంతమంది వాళ్ళని ఆపగలుగుతారు? లాఠీ చార్జ్ చేశారు అంటే తొక్కిసలాట, ఇటు లాఠీ చార్జ్ జరుగుతుంటే దానికి భయపడి అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, 11 మంది చనిపోయినారు. ఆ సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. 50 మంది గాయాలు. వీళ్ళంతా ఏమన్నా మన బోర్డర్ లో, మన సింధూర ఫైటింగ్ లో చేసిన వాళ్ళ అండి? కాదు కదా. అందుకని సమాజంలో వాళ్ళకి బాలచంద్రుడి కథలు చెప్పం, మనం అభిమన్యుడి కథలు చెప్పం. ఆ వీరత్వాన్ని పోషించే ఆ కథలు మానేసి ఈ ధీరత్వము, ఈ బీరత్వము, ఈ దైన్యమైన ఈ ఆటల చుట్టూరా వీళ్ళని వ్యాపార ప్రకటనల ద్వారా తెలియజేయడం అనేది ఒక్కసారి నా యొక్క అభిప్రాయం. ఒక్కసారి రాహుల్ గారితో